వీళ్ళంతా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు చెందినవారు. వీరు ఫీజులు చెల్లించాలని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాంటి విద్యార్థులపై నువ్వు ఫీజులు మాపడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉత్తరిస్తాం. ఈ ఇంటిని కూడా ముట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుకోవడానికి కొన్ని అడుగు ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. 6 గ్యారెంటీలు అమలు చేయలేడు. మోసపూరితమైన హామీలతో దొడ్డిదారుల అధికారానికి వచ్చిండు. ఏ విద్యార్థి లోకం తెలంగాణ కోసం కొట్లాడిందో అలాంటి పేద విద్యార్థులు చదువుకునే బస్ పాస్ మీద బస్ ఛార్జీలను పెంచడం, విద్యార్థులను దూరం చేయడం